హాయ్ అండి. మనల్లో చాలామందికి ఒక సొంత ఆస్తి కొనుక్కోవాలనేది పెద్ద కల. కానీ ఆ పేపర్ వర్క్ సంగతి తలుచుకుంటేనే కొంచెం టెన్షన్ గదా. అందుకే ఈరోజు మనం ఆ ప్రాపర్టీ కొనేటప్పుడు చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైన లీగల్ విషయాల గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. అబ్బా! ఎన్నాళ్ళనుంచో వెతికి వెతికి ఫైనల్గా మనకు నచ్చిన ప్రాపర్టీ దొరికింది అనుకోండి. ఆ ఫీలింగ్ అస్సలు మాటల్లో చెప్పలేం. కానీ ఆ సంతోషం తర్వాతే అసలు టెన్షన్ మొదలవుతుంది. అదేంటంటే డాక్యుమెంటేషన్. ఈ పేపర్ల గొడవేంటి అనిపిస్తుంది గదా. అయితే ఆ కంగారేమే వద్దు. ఎందుకంటే ఈ లీగల్ ప్రాసెస్లో ఉన్న చిక్కుల్ని ఒక క్లియర్ పాత్లాగా మార్చడానికే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. పెద్దగా ఉండే ఆ 15 పాయింట్ల చెక్లిస్ట్ని చూసి కంగాలు పడకుండా దాన్ని ఒక సింపుల్ గైడ్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. స్పష్టత వైపు మన ప్రయాణం మొదలుపెడదాం. అవును, ఈ మొత్తం లీగల్ చెక్స్ని స్టెప్ బై స్టెప్ ఒక ఈజీ జర్నీలాగా మార్చేద్దాం. అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అనిపిస్తుంది. మొట్టమొదటి స్టెప్, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన స్టెప్, అమ్మేవాళ్లని వెరిఫై చేయడం. అసలు ఈ ప్రాపర్టీ అమ్ముతున్న వ్యక్తికి దాన్ని అమ్మే హక్కు ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. అంటే మనం కొన్ని బేసిక్ ప్రశ్నలు వేసుకోవాలి. అసలు వాళ్లేనా లీగల్ ఓనర్? ఈ ప్రాపర్టీ వాళ్లకి ఎలా వచ్చింది? కొన్నారా, లేకపోతే గిఫ్ట్గా ఏమన్నా వచ్చిందా? అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా దీన్ని అమ్మే పూర్తి హక్కు వాళ్లకుందా లేదా? ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుసా, దాదాపు 90% ప్రాపర్టీ గొడవల్లో సమస్య ఎక్కడ మొదలవుతుందంటే అమ్మేవాళ్ల దగ్గరే. అందుకే అంటున్నాను, ఈ ఫస్ట్ స్టెప్ అనేది ఒక ఇంటికి పునాదిలాంటిది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, అమ్మేవాళ్లు కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ ప్రాపర్టీ హిస్టరీని చెక్ చెయ్యాలి. అంటే ఆ పత్రాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ దాని కథేంటో తెలుసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్, ఈ పదం చాలా ముఖ్యం. దీని గురించి మనం తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఓనర్షిప్ చైన్ అన్నమాట. అంటే ఈ ప్రాపర్టీ మొదట్నుంచి ఎవరెవరి దగ్గర ఉండేది, ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా మారింది అనేది చూపించే పేపర్లన్నీ కలిపి లింక్ డాక్యుమెంట్స్ అంటాం. అసలు ఈ లింక్ డాక్యుమెంట్స్ ఎందుకంత ముఖ్యమంటారా? 3 కారణాలున్నాయి. 1, అమ్మేవాళ్లకి అమ్మే హక్కుందని ఇవే ప్రూవ్ చేస్తాయి. 2, ప్రాపర్టీ పూర్తి హిస్టరీని మన కళ్ల ముందు ఉంచుతాయి. 3, చాలా ముఖ్యంగా బ్యాంక్ లోన్ కావాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. సరే, ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గురించి చూద్దాం. అదే ఎంకంబరెన్స్ సర్టిఫికేట్, షార్ట్కట్లో ఈసీ అంటారు. దీన్ని మనం ప్రాపర్టీ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్ అని అనుకోవచ్చు. అంటే ఆ ప్రాపర్టీ మీద ఏవైనా లోన్స్ ఉన్నాయా, ఎక్కడైనా తాకట్టు పెట్టారా, లేదా ఏవైనా కోర్టు కేసులు నడుస్తున్నాయా లాంటి విషయాలన్నీ ఇది క్లియర్గా చెప్పేస్తుంది. అవును, ఒక రకంగా చెప్పాలంటే ప్రాపర్టీ మీద మనకు తెలియకుండా ఏమైనా ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉన్నాయేమో చెక్ చేసే ఒక స్కానర్ లాంటిదనమాట ఈ ఈసీ. ఇది తీసుకోవడం చాలా అవసరం. ఓకే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నిటినీ కలిపి ఒక సింపుల్ చెక్లిస్ట్ లాగా చూద్దాం. ఈ ఫ్లోని ఫాలో అయితే చాలు, మనం కొంటున్న ప్రాపర్టీ విషయంలో మనకు పూర్తి నమ్మకం, ధైర్యం వస్తాయి. ఈ వెరిఫికేషన్ ఫ్లోనొకసారి చూద్దాం. స్టెప్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మేవాళ్ల ఐడెంటిటీని, వాళ్ల హక్కుల్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. స్టెప్ 2, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 3, ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా ఓనర్షిప్ హిస్టరీని ట్రేస్ చేయాలి. స్టెప్ 4, లేటెస్ట్ ఈజీ తీసుకోవాలి. ఇక ఫైనల్గా స్టెప్ 5, ఈ 4ంటిని బేస్ చేసుకుని ఆ ప్రాపర్టీకి క్లియర్ అండ్ మార్కెటబుల్ టైటిల్ ఉందని నిర్ధారించుకోవాలి. అంటే ఆస్తి మీద ఎలాంటి గొడవలు లేవని కన్ఫర్మ్ చేసుకోవడమే. చూడండి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కేవలం ఒక ఆస్తిని ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరి పేరు మీదికి మార్చడానికి మాత్రమే కాదు. నిజానికి అవి ఆస్తిని మాత్రమే కాదు, మనశ్శాంతిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తాయి. మనమెంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొంటున్న ప్రాపర్టీ సేఫ్గా ఉంది, ఫ్యూచర్లో ఎలాంటి తలనొప్పులు రావు అనే భరోసానిస్తాయి కదా. అదే అన్నిటికన్నా ముఖ్యం. సో ఈ క్లారిటీతో మన ఆస్తి కలను ఎలాంటి భయాలు లేకుండా ఒక సేఫ్ రియాలిటీగా మార్చుకోవడానికి మనం ఇప్పుడు రెడీ.